దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గాయముకై నీకే స్తోత్రం, అవమానంబుల కొరకును స్తోత్రం. అవునా, అవమానములో కూడా నా దేవుని స్తుతిస్తుంటే ఆయన ఒక గొప్ప వాగ్దానం సిలువలోకి రాకముందే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మనకు సమాధానమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బలో మనకు స్వస్థత కలగజేయను. సాగిలపడి నమస్కరించాలి. ఎందుకు ఆయనకి భారం? మనము అనుభవించవలసిన శిక్ష, మనం పొందవలసిన శ్రమ ఆయన ఎందుకంటే ఆయన దోషులను నిర్దోషులుగా చేయగల సమర్థుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి సాహస కార్యాలు చేశాడు. ఈ వాగ్దానం వింటున్న నీవు, నీకున్న పందకాలు, రుణమా, రణమా అంటే రోగమా, పిల్లరా మనశ్శాంతి లేదా, నిద్ర పట్టలేని రాత్రులను కృంగదీస్తున్నాయా, కృపనిచ్చే దేవుడు సిలువలో ఉండి కేకేస్తున్నాడు. ఆ కేకలో ఉన్న మాధుర్యం, అతడు మన అతిక్రమ క్రియల వల్ల గాయపరచబడ్డాడు. అంటే మన శిక్షణ ఆయన భరిస్తున్నాడు, మన అవమానాన్ని ఆయన భుజం మీద వేసుకోండి. ఎందుకంటే ఆయన పిల్లలం, ఆయన మేపేడి గొర్రెలం కాబట్టి మనల్ని ఆయన భరించి సహించి కొనసాగిస్తూ అద్భుతమైన మనకి సమాధానమైన శిక్ష అతని మీద పడిను. ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన గాయములు, ఆయన గాయపరచబడ్డాడు. మనము గాయపరచబడవలసిన గాయాలు ఆయన పొంది, ఆయన మన బ్రతుకులను తీర్చిదిద్ది ఇదిగో మనం నిలబెట్టి మేము దేవుని పిల్లలం, దైవ రాజ్యానికి వారసులమని గర్వకారణముగా చెప్పుకునేలా చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన మీద శత్రువు వేలటానికి లేదు, మన మీద రుణం వేలటానికి లేదు, మన మీద రోగం వేలటానికి లేదు, మన మీద అశాంతి వేలటానికి లేదు, మన మీద భ్రమపరిచే ఆత్మ వేలటానికి వీలు లేకుండా దేవుడు సహాయం చేస్తుంటే ఆయనతో నడువు. నువ్వు హాస్పిటల్కి నడుస్తున్నావా? నువ్వు బలహీనతగా కృంగిపోతావా? లే, ఆయన పొందిన గాయములే నీకు స్వస్థత. అదిగో 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు పరిపెత్తుకు నడవమన్నాడు. ఏం ఆశ్చర్యం! అప్పుడు చచ్చిపోయిన పిల్లలు చేపట్టుకుని లేపాడు. 30 నడవమంటే ఆడు లేచి ఆయన మాటల మీద నమ్మకం ఉంచాడు. పరిపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నాడు. మన జీవితాల్లో మన గాయాలు, మన పాపాలు, మన శరీర రుగ్మతలు తొలగిస్తా ఉన్నాడు. గొప్పవాడు, ధనవంతులు హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు, బతకలేకపోతున్నారు. కానీ దేవుడు ఆయన పిల్లలను కాపాడుతున్నాడు. కారణం ఏంటో ఆలోచించేవా? ఆయన గాయములలో మనకి స్వస్థత, మనకి రక్షణ, మనకి విమోచన. ఆశించండి, అద్భుతం జరగండి. ప్రభువా, నా కుమారుడు చనిపోయాడయ్యా, ఆయన ఏడుస్తుంది పాడి పట్టుకొని వాడు దించాడు, లేచాడు కుర్రవాడు. పిల్లరా, యాయిరు అనే ప్రాంతంలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ రోగ పిశాసి బంధకాలు యేసు నామములో విడుదల కావాలి ఆశిస్తే ఆయన నీకు స్వస్థత శీఘ్రంగా ఇస్తాడు. ఎంత బలహీనుడైన, ఎంత రోగమైన, ఎంత శ్రమైన, ఎంత హాస్పిటల్లో తిరుగుతున్నా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకో. నిన్ను కనికరించి నీ కన్నీళ్ళ తుడిసి నీకు ఆనందం, సంతోషం, ప్రభావం నీకు ఇచ్చి నిన్ను పురవీధుల్లో సాక్షిగా వాడుకుంటాడు, సంఘంలో సాక్షిగా వాడుకుంటాడు, బంధువుల మధ్యన నిన్ను వాడుకుంటాడు. ఒక జకరియా గారిని వాడుకున్నా దేవుడు నిన్ను వాడుకోడా? జకరియా గారి గుండె నిండా కురుపులు టైంలో, పిల్లరా ఒక టైంలో పిల్లరా ఉడుకు పొక్కులు, ఒక టైంలో పచ్చకామెర్లు, ఒకసారి కుక్క కరిసింది, 2 సార్లు పావులు కరిసినాయి. ఎవరికి చెప్పలే. నా ప్రభువే ఆయన పొందిన గాయంలో స్వస్థతనిచ్చాడు. ఆయనకి నమస్కరించు, సాగిలపడు. ప్రభా, మోకరించిన మోకాళ్ళను సిగ్గుపరచగా వారి గాయాలను కట్టి వారికి స్వస్థతనిచ్చి గొప్ప రక్షణ కూడా అనుగ్రహించి ఈ కృపా వాగ్దాన కృప ఆవరించి నడిపించును గాక. ఆమేన్.